సార్ చెప్పండి సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? ఏం లేదు సార్, ఏం ప్రజల్లో మామూలు పల్లెల వరకు ఓకే ఏం ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఓకే, నేను ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? ఉచిత హామీలు అందడం లేదు, అందడం లేదంటారు. ఓకే, 100% వస్తుంది. ఓకే, ఇప్పుడు అమ్మఒడి అని మామూలుగా 100-20-30 మందికి వస్తుంది రావడం లేదు. ఇప్పుడు మా పాపకు పిల్లలు 2 ఉన్నారు, ఓకే, కొడుకు కూతురు. పాపకు వచ్చింది, కొడుకు రాలేదు. మళ్ళీ అప్లై చేసామన్నా మళ్ళీ ఏంటి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్లు పర్వాలేదు సార్, రోడ్డు పర్లేదంటారా? మామూలుగా ప్రజల్లో మటుకు ఈ పేదలకు రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ ఏం అందడం లేదు, చాలా వ్యతిరేకత. ఓకే, ఏంటి ఈ ఏజ్లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చంద్రబాబు గారి పనితీరు ఈ ఏజ్లో కూడా ఎలా ఉందంటారు? ఇంకా అప్పుడంతా లేదు సార్. ఇప్పుడు నేను జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారు? పరిపాలన వరకు చూస్తే ఇప్పటికి అప్పటికి క్యారేజ్ చేస్తే జగన్ పాలన బాగుంది. జగన్ పాలన బాగుంది పేదవాళ్ళకు. ఓకే, మరి వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి మేలు సార్. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే పేదవాళ్ళకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటున్నారు. అది నిజమేనా? నిజమే అంటారు. ఓహో, ఏంటి మరి ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామికలు తీసుకొస్తున్నారంట, సో దాని మీద మీ అభిప్రాయం? పెట్టుబడుల వరకు వస్తున్నాయి సార్, కానీ ప్రజల్లో పేదరికంగా ఉండే వాళ్ళకు పథకాలు కానీ ఏమిటైనా జాబ్స్ కానీ ఇప్పుడు నిన్ననే డిఎస్సి వదిలినాడు. అవునవును, దానివల్ల కూడా చాలా ఇప్పుడు న్యాయంగా మార్కులు ఇచ్చిన వాళ్ళకు లేదు. ఓకే, ఏదో స్పోర్ట్స్ బాల్ ఏదో కోటలోనే బయటికి కొంతమంది అమ్ముకోవడం జరుగుతుంది. ఏంటి మరి జగన్ గారు మామూలుగా జగన్లో పరిపాలనకు అప్పటికంటే సిస్టమ్స్ బాగానే ఎవరికే కానీ ఇప్పుడు మామూలుగా అప్పుడు సచివాలయం పోస్టులు అన్ని వదిలినాడు కదా, అన్ని వదిలింటే మా ఎమ్మెల్యేనే మాది కమలాపూర్ కడప దగ్గర ఒక్క సీటు వదిలినా అటు వదిలేదనట్లే జాబ్స్ ప్రకారము అయితేనే తీసుకున్నారు. మామూలుగా బయటగా జరగడం లేదు. మరి నెక్స్ట్ జగన్ గారు వస్తా అన్నారు, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందన్నారు, గెలిచే అవకాశం ఉందంటారా? ఉంటుందంటారు. ఓకే, ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగుందండి. ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేరుస్తున్నారా? బాగుందండి, అన్నీ బాగానే ఇస్తున్నారా? ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? రోడ్లు కూడా బాగున్నాయండి. వెనక ప్రభుత్వం ఉన్నది అన్ని కొట్లో రోడ్లు సత్తమే కదండి, బళ్ళ మీద కార్ల మీద వెళ్ళి. ఇప్పుడు బాగుంది. అదే ఏంటంటే జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటే? చంద్రబాబు గారు నాయకుడు పెద్ద నాయకుడు, ఆయనకి అన్నీ తెలుసు, అందుకనే చేస్తాడు ఆయన పనులు. ఈయనకేమవుతుందండి, ఇయ్యాలన్నా వచ్చిన నాయకుడికి ఆయనకి ఏదైనా దాచుకుంటాం తెలుసు, అంతేగాని ఈయనకేం తెలుసు. అండి వాళ్ళ నాన్నగారి గురించి చేశారు కానీ ఓట్లు ఆయనకి ఎందుకు వేసేవాళ్ళు అండి? వైఎస్ రాజశేఖర్ గారు కొంచెం మంచి పనులు చేశాడు కాబట్టి వైఎస్ రాజశేఖర్ గారి గురించి చేశాడు. మరి ఏంటి వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అన్నారు, అది అంతవరకు ఏమండి? చైనోడు అవతలోడి మీద కూడా దుమ్మేయాలి, మట్టిపోయాలి, అంతేగాని నేను చేసాను అటు చేయలేదని చెప్తాడు. ఇది చేసింది ఏం కనపడలా. 5 సంవత్సరాలు ఆయాసం పదలు చాలా నాశనం అయిపోయారు కదండి, పనులు లేక పాటలు లేక. ఇప్పుడు భవన కార్మికులు అయితే చచ్చిపోయారు ఉరిలేసుకొని, పనులు లేక. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటంటే? సూపర్ నడుతుందండి అమరావతి. మొన్న వెళ్ళి వచ్చామండి సరదా చూస్తాకి, బాగుందండి. మరి ఈ ఏజ్లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చంద్రబాబు గారి పనితీరు? చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోయేవారు కూడా ప్రజల కోసం రాజకీయం కోసం చూస్తాడే కానీ ఆయన దోచుకుంటూ కానీ ఉండదండి. ఆయన బంగారం అండి. మరి నెక్స్ట్ జగన్ గారు నేనే వస్తున్నా పాదయాత్ర ఏదో చెప్తానండి, నేనంటారండి నేను నడిచి అక్కడ దాకా వస్తానంటాను. నడవాలి కదండి, జనం ఇవ్వాలిగా నీకు. జనం ఇస్తేనే కదా, జనం అయిపోతే ఏముందండి నీకు? జనం ఇవ్వాలి నీకు, జనం ఇరు. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? అంతే కోరుకుంటారు. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏంటండి? ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే సూపర్ అండి, సూపర్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏముంది, అంతా రాజధానిని బురదగొంతలో పెడుతున్నారు. ఇంకేముంది రాజధాని అభివృద్ధి అంటే? పచ్చని పంట పొలాలని పాడు చేసి అక్కడే రాజధాని కట్టాలంటున్నారు. మొత్తం అక్కడే పెట్టుబడి పెట్టి మెరకలో కట్టుకుంటే రాజధాని బాగుండేది. పండే పంటలను పాడు చేస్తే రైతులకి నష్టం వచ్చింది, కూలీలకి నష్టం వచ్చింది. ఇచ్చే హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? ఇచ్చే హామీలు ఏదో బస్సు ఒకటి అమలు చేస్తున్నారు. మళ్ళీ ఆడబిడ్డలకి నెలకు 1500 అన్నారు, అది ఇవ్వట్లేదు. నిరుద్యోగులకి 3000 భృతి అన్నారు, అది ఇవ్వట్లేదు. తర్వాత స్కూల్లోకి
అమ్మ ఒడే అమ్మ బడే, ఓకే, అమ్మఒడి. అమ్మకు వందనం, తల్లికి వందనం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, అందరికి ఇవ్వట్లేదు. ఓకే, ఏంటి మరి నిరుద్యోగ విషయంలో ఈ ప్రభుత్వం ఎంతవరకు? నిరుద్యోగం కూడా ఇప్పుడు ఏదో ప్రాపర్ ప్రకటనలే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, ఉద్యోగాల కల్పన సరిగా జరగలేదు. మరేంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? రోడ్లు అంటే అక్కడక్కడ వేస్తున్నారు, ఇంకా రోడ్లు గుంతలుగానే ఉన్నాయి. మరేంటి మీ అభిప్రాయం ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటారా? ఏదో ఒకటారో జరుగుతుంది, అస్సలు జరగకుండా ప్రభుత్వం ఏ మంచి జరగట్లేదు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉంటుంది ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అంతవరకు ఏదో అంటారులే, వాళ్ళు రాజకీయ అపోజిషన్ కాబట్టి అంటుంటారు. కొన్ని జరుగుతాయి, కొన్ని ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చట్లేదు. ఎక్కువ ఇస్తా ఉన్నారు, వాలంటీర్లకి 10,000 ఇస్తామన్నారు, అసలు వాలంటీర్లనే తీసి పారేశారు. మరి ఇప్పుడేంటి రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామికలు తీసుకొస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తీసుకొస్తామంటున్నారు, తీసుకొస్తే మంచిదే, ప్రకటనలకే పరిమితం కాకుండా ఓకే తీసుకొస్తే మంచిదే. అవి వచ్చినప్పుడు మంచి చేసింది అనుకుందాం. ప్రస్తుతానికైతే ప్రకటనలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ జగన్ గారు నేనే రాబోతున్నా అంటున్నారు, మరి పాదయాత్ర చేస్తా అంటున్నారు, చేస్తే ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంటారు? చేస్తే చేయొచ్చు, వాళ్ళ అధికారంలోకి రావాలని ఎవరైనా అపోజిషన్లో ఉండేవాళ్ళు అనుకుంటారు. మీరేం కోరుకుంటున్నారు? నెక్స్ట్ ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? వస్తే రావచ్చు జగన్, ఇట్లాగే వీళ్ళు చేస్తే. ఒక్క 3 సంవత్సరాల టైం ఉంది కదా, అభివృద్ధి ఏమన్నా కనపడితే వీళ్ళు మళ్ళీ ఎన్నుకోవచ్చు, లేదంటే జగన్ వస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లాగే ఉంటాయి. మరేంటి ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో ఏం చెప్పాలంటే చెప్పిన వాగ్దానాలను నెరవేర్చక ప్రస్తుతానికైతే మామూలుగానే ఉంది. మద్యం అయితే ఏర్లో పారిస్తున్నారు, ఎక్కడ పెట్టినా బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు. బాటిల్ ఎంఆర్పి కంటే 50 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. మా ఊరిలో పల్లెటూరు ఎంఆర్పి కంటే 50 రూపాయలు ఎక్కువ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే? బాగుంది, ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారు. ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే? బాగున్నాయి. మరి ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటే? చాలా బాగుంది. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటే? పరిపాలన అంటే చంద్రబాబు తర్వాత పరిపాలన చేయాలి. ఓకే, మరి వైసీపీ ప్రభుత్వం అంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అది అంతవరకు అదంతా వాళ్ళు ఉనికిని దాటుకోవడానికి చెప్పుకోవడం అది. ఓకే, ఏంటి మరి నెక్స్ట్ జగన్ గారు నేను రాబోతున్నా, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు, చేస్తే అవకాశం ఉంది? చంద్రబాబు సీఎం పక్కా. ఈసారైనా అమరావతి పూర్తి అవుతుంది అంటారా? పూర్తి అవుతుంది, పక్కా అవుతుంది అంటారా? ఓకే, ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది, చాలా మంచిగా పరిపాలన. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు? నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఓకే సార్. ఆపట్ల బస్సులు పెంచమనండి. ఇంకోటి ఏంటంటే తిరుపతిలో జనాలు ఇబ్బంది పడుతున్నారు, గంటలు ఆపుతున్నారు. అది ఏంటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే? బాగుంది, పని చేస్తున్నాడు. బస్సులు జనాలు బాగా బస్సులు పెంచమనండి. ఓకే, అది వెళ్తుంది సార్, తీసుకెళ్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే తిరుపతిలో గంటలు కూర్చోబెడుతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు, గంటలు ఆపుతున్నారని. అది ప్రాబ్లం. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం? రోడ్లు సరిగా ఇట్లా సరిగా వేయట్లేదంట. ఏంటి ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? అన్ని అందుతున్నాయా? ఏంటి మరి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారు? చంద్రబాబుకి జగన్ గారికి తేడా ఏంటంటారు? జగన్ సంగతి నాకు తెలియదు. ఓకే, చంద్రబాబు చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఏంటి ఈ ఏజ్లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అదే ఈ బస్సులు పెంచమనండి. మరి ఏంటి వైసీపీ ప్రభుత్వం ఒక మాట అంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటున్నారు, అది అంతవరకు వాస్తవేనా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అనేసి గత ప్రభుత్వం అంటున్నారో అది నిజమేనా? అవును, అది చేస్తున్నారు కానీ ఏం చేయట్లేదు కదా జగన్ గారు ఏం చేయట్లేదు అంటే ఆయన విమర్శిస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదని. మరి నెక్స్ట్ ఆయన వస్తా అంటున్నారు, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది, జగన్ గెలిచే అవకాశం ఉందంటారా? రాడు లేదంటారు. ఓకే, ఏంటి నారా లోకేష్ గారి పనితీరు కూడా ఎలా ఉంది? రాడు. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు చేస్తాడు బాగా మళ్ళీ 5 ఏళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వాలు ఏదొచ్చినా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు జనం యొక్క మన్నన పొందుకొని చక్కగా పాలించేటట్టుగా ఉండాలి. వీళ్ళు గెలిచినప్పుడు ఓడిపోయిన పార్టీని తిట్టుకోకుండా, ఓడిపోయిన పార్టీ వాళ్ళని తిట్టుకోకుండా
ఈ పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు, మంచి పనులు చేస్తానే ఉంటాడు. చంద్రబాబు ఉన్నాడు, రోడ్లు లేపిస్తానే ఉంటాడు, అన్ని బాగానే ఉంది. జగన్ ఏమో పేదలను ఉద్ధరించాలనుకుంటాడు, వీళ్ళు కూడా పేదలను ఉద్ధరించాలనుకుంటాడు. ఒక్కొక్కళ్ళు తమ తమ వాళ్ళని ఉద్ధరించుకోవాలనుకుని చూస్తూ ఉంటారు. హామీలు ప్రజలకి అందజేస్తున్నారంటారండి. అది ఎంతవరకు చేస్తున్నారో మనకు తెలియదు, కానీ సూపర్ 6 అని అంటానే ఉండారు, మంచిదే. కానీ అది పొందుకున్న వాళ్ళు మాత్రం సంతోషిస్తారు, పొందుకోలేని వాళ్ళు ఏమో బాధపడతా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. మరేంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం రావడంతో రోడ్లన్నీ చక్కగానే బాగానే ఉన్నాయి, అంత శుభప్రదమే. మరి వైసీపీ ప్రభుత్వం అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటారు, అది ఎంతవరకు వాస్తవం? వీళ్ళ కంటికేమో కనిపించేవన్నీ ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ కంటికేమో జనాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు అనుకుంటానే ఉంటారు. ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఈసారి మేము వస్తేనేమో మేము చేయాల్సింది మేము చేయాలనుకుంటారు. ఒకళ్ళు కక్షలు కార్పణ్యాలు లేకుండా జగను, చంద్రబాబు గారు, ఈ పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ ఐక్యమత్యమయ్యి ప్రజల్ని జనారంజకంగా పాలిస్తే ముందర బాగుంటుంది. ఒకళ్ళు ఈర్ష్య ద్వేషాలతోటి, రాగద్వేషాలతోటి భారతదేశం అనేది అంతా సమానంగా ఉండి భారతీయులం మేమంతా సమానులం ఒక తాటి మీద నడిచే ఆలోచనలాగా ఉండాలి. కానీ మీరే ఒకళ్ళు ఈర్ష్య ద్వేషాలతోటి రగులుపోతే ఆ పార్టీకి సంబంధించిన మనుషులు, ఈ పార్టీకి సంబంధించిన మనుషులు ఇద్దరు చీలిపోయి అన్నదమ్ముల మధ్య అనైక్యతగా ఏర్పడే ప్రమాదంగా ఉండి. ఏమంటారు మరి ఈ ఏజ్లో కూడా ఆయన చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? ఆయన ఆలోచన దిక్సూచి కలిగిన వాడే. మరి ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటారు? చంద్రబాబు గారేమో ఏదో సాధించి ఒక నిర్దేశకమైనటువంటి ప్రణాళికతోటి దీన్ని ముందు ఉండి నడిపించాలా, ఏదో ఒకటి చెయ్యాలనే తపన కలిగిన వాడే, మంచి ఆలోచన పరుడే, జ్ఞానం కలిగిన వాడే. దాన్ని ఎంతవరకు జ్ఞానంతో ఇదంతా చేయాలనుకో, మరి శూన్యంలో అదేదో అన్నారు, ఏమి లేని దానిలో నుంచి ఒక్కసారి సృష్టిస్తామని ప్రజలు నీచంగా అనుకునే ఆలోచనలు రానియకుండా మంచి ఆలోచనతోటి చేస్తుంటే బాగుంటుంది. మరి జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తా అన్నారు, చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఈయన జగన్ సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగను తప్పు ఒప్పులు ఎన్నో చేసుకున్నాడు, ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళ నాన్న మొహాన్ని చూసి ఒక్కసారి ఇచ్చారు. ఆ పదవిని ఇచ్చినప్పుడు ముందల పనికిమాలిన నుంచోబెట్టినా కూడా గెలిపొందించారు, ఎమ్మెల్యేలని గెలిపించారు. కానీ చంద్రబాబు అందరూ కూడా సంతోషించారు. చంద్రబాబు నువ్వు గెలిచినప్పుడు జగన్ గారిలాగా నువ్వు గెలిచినప్పుడు చంద్రబాబుని తిట్టాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క సలహాలు తీసుకొని ముందుండి నడిపించే గైడెన్స్ లాగా ఒకళ్ళని సఫలం చేసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది. మరి ఏమంటారు కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏమని చెబుతాం, కూటమి ప్రభుత్వం అని అనుకుంటారు. కానీ అసలు ఫ్రీ బస్సులు అనేది పెట్టడం వలన ఏమన్నా లాభం ఉందా? వాస్తవానికి ఫ్రీ బస్సులు పెట్టడం వలన సరైన క్రమం కూడా లేదు. అదే ఉంటారు, ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే ఒకే మాటలో ఏం చెప్తారు? ఉచిత బస్సులు అన్ని పెట్టడం వలన ఆటో వాళ్ళు తిట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏమో మాకు ఇది లేకుండా చేస్తున్నారని అది దాన్ని తిట్టుకుంటారు. ఆటోలకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు కదా స్కీమ్, అది ఇస్తున్నారు, మళ్ళీ ఏదో ఫైన్ వేసి తీసుకుంటున్నారు అనే మాట జగన్ హయాంలో అన్నారు, ఇప్పుడు అనుకుంటూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.